సమైక్య పరిష్కార సంరక్షణ కొరకు ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి విధములైనటువంటి పరిస్థితులు మానవాళికి లేదా సమాజానికి లేదా ఈ లోకములో లేదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతకు ఎంతో భయంకరమైనటువంటి ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈరోజు మనము రాజకీయ పరిస్థితుల మధ్యలో ఈరోజు మనం ముందుకు కొనసాగించబడుతున్నాం. సహోదరి సహోదరులుగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఐక్యత అనేది ఈరోజు మార్పు చెంది అది రాజకీయ రంగు పులుముకొని మతాలకు కులాలకు వ్యత్యాసాలకు అది దిగజారి ఈరోజు భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితులు సృష్టిస్తూ అధికార చలామణి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం పెద్దలు నాయకులు మరియు క్రిస్టియన్ పెద్దలు సీనియర్ పాస్టర్స్ నాయకులు అలాగనే హిందూ ఐక్యత కోరుకుంటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరూ కలిసి ఈ రీతిగా రాజకీయ పార్టీగా ఎవరైతే నవ సమాజాన్ని స్థాపించాలనుకుంటారో వారికి అనుగుణంగా మేము కూడా నడుస్తామని మద్దతు ఇస్తామని ఈ సమయమందు మేమందరం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.